మీ ఇంట్లోని ఈ 5 వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదని ఆ లక్ష్మీమాత స్వయంగా చెప్పింది. ఈ 5 వస్తువులు మీరు పొరపాటున ఎవరికైనా ఇస్తే ఆ లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మరియు మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. దానం చేయకూడని వాటిల్లో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురును ఇతరులకు ఇవ్వటం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకు ఇస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలవదు. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మూడవ వస్తువు పదునైన వస్తువు. కత్తెర, చాకు వంటివి పదునైన వస్తువులు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయటం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. నాలుగవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాము. ఇది మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.